సాధారణంగా అమ్మాయిలు పొట్టిగా ఉంటే ప్రాబ్లమ్ అని అనుకుంటారు. కానీ ఒక అమ్మాయి పొడుగ్గా ఉన్నా కూడా ప్రాబ్లమే అని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. తను స్కూల్లోనే 6.5 అడుగుల పొడుగున్న అమ్మాయి. తనను లైట్ హౌస్ అని అది ఇది అంటూ ఏడిపిస్తుంటారు. అందుకేనేమో ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండరు. అలాంటి అమ్మాయి లైఫ్‌లోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి కన్నా పొడుగైన అబ్బాయి. ఆ అమ్మాయి లైఫ్‌లోకి ఈ అబ్బాయి వచ్చాక ఏమయ్యింది అనేది ఈ వీడియోలో చూద్దాం. మూవీ ఓపెన్ చేస్తే హీరోయిన్ ని చూపిస్తారు. తన పేరు జోడీ క్రేమన్. లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఆపోజిట్ లో ఒక అబ్బాయి చైర్ లో కూర్చొని హీరోయిన్ నే చూస్తుంటాడు. తను కూడా చూస్తుంది. సరే కాఫీకి వెళ్దామా అని లేచి అడుగుతాడు. హీరోయిన్ కూడా ఓకే అని లేస్తుంది. ఆ అమ్మాయి ఉన్న పొడుగు చూసి వద్దులేరా అని అనుకొని వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ హీరోయిన్ చిన్నప్పుడు డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుంటాడు, మీ అమ్మాయికి బాగా హైట్ పెరిగే డిజార్డర్ ఉంది అని. కానీ దానికంటూ మెడిసిన్స్ ఏం లేవు కదా, సో అలానే వదిలేస్తారు. కట్ చేస్తే స్కూల్లో హీరోయిన్ ని చూపిస్తారు. అందరూ తనని కమెంట్ చేస్తుంటారు. విని సైలెంట్ గా వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ సీన్ లో తన ఫ్రెండ్ ని చూపిస్తారు. తన నేమ్ ఫరీదా. తను ఎలాంటి ఫ్రెండ్ అంటే హీరోయిన్ ని తన ముందు ఎవరైనా కమెంట్ చేస్తే వాళ్ళ మొహాన్ని తిట్టి పంపించేస్తుంది. అంత బోల్డ్ అన్నమాట. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అక్కని చూపిస్తారు. తను ఫ్యాషన్ డిజైనర్. తను ప్రతి విషయంలో కరెక్ట్ గా ఉంటుంది. డిన్నర్ చేస్తూ హీరోయిన్ తో వాళ్ళ పేరెంట్స్ ఇలా అంటారు, నువ్వు చదువు ఒకటేనా, ఇంకేమన్నా చేస్తావా, నీకు పియానో బాగా తెలుసు కదా, దానిపైన దృష్టి బాగా పెట్టు అని వాళ్ళ నాన్న అంటాడు. లేదు నాన్న, నేను ఏం చేసినా అబ్బాయిలు కమెంట్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది, ప్లీజ్ నాన్న దయచేసి ఫోర్స్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ని చూపిస్తారు. వాడి పేరు జాక్. వాడు హీరోయిన్ ని వన్ సైడ్ గా లవ్ చేస్తుంటాడు. బట్ ఇంతవరకు హీరోయిన్ కి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. బట్ ఒక రోజు హీరోయిన్ ని డేట్ కి వెళ్దామా అని అడుగుతాడు. అది విని హీరోయిన్ ఇలా అంటుంది, ఇదిగో చూడురా, మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నాం, అంతే, నీ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేదు అని చెప్తుంది. నేను హైట్ లేదు అని నన్ను కాదు అంటున్నావు కదా, లేదంటే దేవుడు ఇప్పుడే నీకన్నా హైట్ గా ఉన్న అబ్బాయిని పంపిస్తాడా ఏంటి అని చెప్తుంటాడో లేదో. క్లాస్ రూమ్ లోకి హీరోయిన్ కన్నా హైట్ గా ఉన్న అబ్బాయి వస్తాడు. వారి పేరు స్టింగ్. తను చదువుకోవడానికి స్వీడన్ నుంచి వచ్చుంటాడు. వాడిని చూడగానే హీరోయిన్ కి నచ్చేస్తుంది. కట్ చేస్తే ఇంకో అమ్మాయిని చూపిస్తారు. తన పేరు కిమ్మి. కిమ్మి ఈ స్కూల్లోనే చాలా ఫేమస్ అయిన అమ్మాయి, అంటే అందమైన అమ్మాయి అని. తను స్ట్రైట్ గా వెళ్లి స్టిక్ తో మాట్లాడుతుంది. అది చూసి హీరోయిన్ కి బాధగా ఉంటుంది. స్కూల్ అయిపోయాక జాక్ బయటికి వస్తాడు. వాడిని పికప్ చేసుకోవడానికి వాళ్ళమ్మ కారులో వస్తుంది. స్టిగ్ ఆ కారులో ఉంటాడు. యాక్చువల్లీ స్టిగ్ జాక్ వాళ్ళ దూర బంధువులు అన్నమాట. కానీ స్టిగ్ ని చూస్తే జాక్ కి నచ్చదు. ఎందుకంటే హీరోయిన్ వాడిని ఇష్టపడుతుందిగా, అందుకే. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అక్కతో ఒక హెల్ప్ అడుగుతుంది. అదేంటి అంటే, నన్ను ఎవరూ చూడడం లేదు నా హైట్ ని చూసి, సో నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావా అని అడిగితే, సరే అయితే నేను చెప్పినట్లు రెడీ అవ్వాలి, దానికన్నా ముందు నువ్వు ఈ అబ్బాయిలాగా డ్రెస్ వేసుకోవడం మానేయాలి అంటుంది. దానికి హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. నెక్స్ట్ డే స్కూల్లో కిమ్ అండ్ స్టిగ్ చాలా క్లోజ్ గా ఉంటారు. అవి చూసి హీరోయిన్ కి బాధగా ఉంటుంది. తట్టుకోలేక స్ట్రైట్ గా వెళ్లి వాళ్ళ అక్కను అడుగుతుంది, నువ్వు చెప్పినట్లు నేను డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకుంటా అంటుంది. హీరోయిన్ కి కొత్త డ్రెస్సులు అండ్ మేకప్ కిట్ అన్ని కొనుక్కుంటారు. ఆ రోజు నైట్ హీరోయిన్ కి కాల్ వస్తుంది. నేను స్టిగ్ ని, మన స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ లో నా పార్ట్నర్ గా నిన్నే సెలెక్ట్ చేశా అంటాడు. హీరోయిన్ కి 100 వాట్స్ బల్బ్ వెలుగుతుంది ఫేస్ లో. అంతలో హీరోయిన్ కి ఒక డౌట్ వస్తుంది. అవును, నా నంబర్ నీకు ఎలా దొరికింది అని అడిగితే, స్కూల్ అటెండెన్స్ లో క్యామెల్ కాంటాక్ట్ నంబర్ అని ఉనింది అంటాడు. ఆ ఒక్క మాటతో ఉన్న సంతోషం అంతా స్పాయిల్ అయిపోతుంది. సరే ఎప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి అని హీరోయిన్ అడగగానే అంతలో ఒక అమ్మాయి తన ఫోన్ ని తీసుకొని మాట్లాడుతుంది. నువ్వు అనుకుంటున్న వాడు ఇక్కడ లేడు, నిన్ను డాన్స్ కాంపిటీషన్ లో అసలు సెలెక్టే చేయలేదు, జస్ట్ ప్రాంక్ చేశాం అని క్లాస్మేట్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దానికి హీరోయిన్ ఫేస్ మారిపోతుంది. కట్ చేస్తే స్కూల్లో స్టిగ్ అండ్ జాక్ నడుచుకుంటూ వెళ్తుంటారు. అందరూ స్టిగ్ ని పలకరిస్తూ ఉంటారు. స్టిగ్ జాక్ ని అడుగుతాడు, అసలు అందరూ ఎందుకు నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని. నీ హైట్ అండ్ పర్సనాలిటీ బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్, అందుకే అనుకుంటా. ఏంటి, నేను బాగున్నానా? నేనున్న ప్రీవియస్ స్కూల్లో అయితే నాకన్నా బాగున్న అబ్బాయిలు ఉన్నారు. నాతో ఒక్క అమ్మాయి కూడా మాట్లాడదు. ఎందుకంటే నాకన్నా హైట్లో అండ్ పర్సనాలిటీలో బాగుంటారు. అందరూ వాళ్ళతోనే వెళ్తుంటారు అని స్టిగ్ అంటాడు. లేదు, నిజమే చెప్తున్నా అని జాక్ చెప్పగానే స్టిజ్ కి చాలా హ్యాపీగా ఉంటుంది. కట్ చేస్తే ఫరీదా హీరోయిన్ ని వెతుకుతూ వస్తుంది. లాస్ట్ కి బాత్రూమ్ లో కూర్చొని చదువుతూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఉన్నావు, అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నీలాగా ఉండొచ్చు కదా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. సరే అని బాత్రూమ్ నుంచి బయటికి వస్తే నిన్న నైట్ కాల్ చేసిన వాడు వస్తుంటాడు. వాడు చూస్తే టీస్ చేస్తాడేమో అని ఒక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ పియానో క్లాస్ జరుగుతుంటుంది. అక్కడ స్టేజ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. హీరోయిన్ ని చూసి నువ్వు ప్లే చేస్తావా అని అడిగితే, లేదు నువ్వు కంటిన్యూ చెయ్యి అంటుంది హీరోయిన్. స్టిచ్ బాగా ప్లే చేస్తాడు. అంతలో కిమ్మి వస్తుంది. తను రాగానే స్టిచ్ లేచి బయటికి వెళ్ళిపోతాడు. కిమ్మి
హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను స్టిచ్ లవ్ చేసుకుంటున్నాం, సో నువ్వు తనతో మాట్లాడడం ఇలా క్లోజ్ గా ఉండటం చేయకు అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ మళ్ళీ కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే నేను స్టిచ్ ని అంటాడు. హీరోయిన్ కి కోపం వచ్చి తిట్టేస్తుంది, కానీ నిజంగా స్టిచ్చే కాల్ చేసుంటాడు. సారీ చెప్పి మాట్లాడుతుంది. సరే నువ్వు మా ఇంటికి రా అని అడుగుతాడు. తను కూడా ఓకే చెప్పి వెళ్తే అది జాక్ వాళ్ళ ఇల్లు. డోర్ ని నాక్ చేస్తుంది. జాక్ ఓపెన్ చేస్తాడు. చూసి షాక్ అవుతాడు. స్టిచ్ హీరోయిన్ కూర్చొని టీవీ చూస్తుంటారు. జాక్ వచ్చి వాళ్ళని కావాలనే డిస్టర్బ్ చేస్తుంటాడు, వాళ్ళు క్లోజ్ గా ఉండకూడదు అని. ఇక ఏం చేయలేక నువ్వు కూడా రా చూద్దామని స్టిచ్ అనగానే వెళ్లి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాడు. లేట్ నైట్ అవుతుంది. స్టిచ్ హీరోయిన్ ని డ్రాప్ చేయడానికి వస్తాడు. ఇద్దరు బస్సులో కూర్చొని ఉంటారు. అవును, ఇంతకి కిమ్మి ఎక్కడా అని అడుగుతుంది హీరోయిన్. తను లేదు, పార్టీకి వెళ్ళింది అంటాడు. నేను నిన్ను మీట్ అయ్యా అనే విషయం తెలిస్తే ఇక నన్ను చంపేస్తుంది అని అంటాడు. అవునా, ఎందుకు అని హీరోయిన్ అడిగితే కిమ్మి చూడడానికి బాగుంటుంది, కానీ ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటుంది. పియానో క్లాస్ లో నీతో నన్ను చూసినప్పటి నుంచి నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం కదా అని అడుగుతూనే ఉంది అంటాడు. నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారా అని హీరోయిన్ అంటుంది. నీకేం తక్కువ అంటాడు. నేను ఇంత హైట్ అండ్ అన్ఫేర్ గా ఉంటా, ఎవరికి నచ్చను అంటుంది. అలా ఏం లేదు, హైట్ గా ఉంటే అమ్మాయిలు బాగుంటారు, నువ్వు కూడా బాగున్నావు అంటాడు. అది విన్న హీరోయిన్ కి ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. ఇద్దరు క్లోజ్ అవుతారు. కట్ చేస్తే స్టిచ్ అండ్ జాగ్ వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంటారు. నీకు ఒకటి చెప్పాలి అంటాడు స్టిచ్. నాకు జోడీ అంటే చాలా ఇష్టం అని అంటాడు. అంతే, జాగ్ కి షాక్ తగిలినట్టు బెడ్ పై లేచి బాధపడతాడు. లవ్ చేస్తున్న అమ్మాయి గురించి అలా చెప్తుంటే తట్టుకోలేకపోతాడు. నేను ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నా, కానీ జోడీ అంటే నాకు చాలా ఇష్టం అని స్టిచ్ అంటాడు. నువ్వు ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నావుగా, అది డెవలప్ చేసుకో, ఇంకొకటి ఎందుకు వద్దు. అయినా నువ్వు స్వీడన్ కి వెళ్ళిపోతావుగా, మళ్ళీ ఎందుకు ఇవంతా అని జాక్ అంటాడు. జాక్ ఇలా ఎందుకు చెప్తాడంటే జాక్ లైన్ క్లియర్ అవుతుందిగా, అందుకే. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అయితే నేను రేపటి నుంచి ఫ్రెండ్ గా కంటిన్యూ చేస్తా జోడీతో అని స్టిచ్ అంటాడు. వద్దు, నువ్వు మళ్ళీ ఫ్రెండ్ అని చెప్పావంటే జోడీకి ఒక హోప్ ఇచ్చినట్లు ఉంటుంది, సో అవాయిడ్ చెయ్యి, తనే సైలెంట్ అయిపోతుంది అని జాక్ అంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ ఫరీదాతో క్యాంటీన్ లో ఉంటుంది. నేను స్టిచ్ ని ఇష్టపడుతున్నా, నిన్న మేము బయటికి వెళ్ళాం కూడా, కానీ ఇంకొకరి బాయ్ ఫ్రెండ్ తో ఇలా ఉండటం నాకు నచ్చడం లేదు అని హీరోయిన్ అంటుంది. అంతేం లేదు, ఎవరిపైన ఇష్టం ఎప్పుడు ఎలా వస్తుంది అని మనం చెప్పలేము, అంతేకాకుండా స్టిచ్ కి నువ్వే కరెక్ట్ గా ఉంటావు అని ఫరీదా చెప్తుంది. అప్పుడే క్యాంటీన్ కి స్టిచ్ వస్తాడు, కానీ ఏం పట్టించుకోకుండా వేరే టేబుల్లో కూర్చుంటాడు. అది చూసి హీరోయిన్ లేచి బయటికి వస్తుంది. బయట జాక్ ఉంటాడు. నీతో స్టిచ్ ఏదైనా చెప్పాడా అని హీరోయిన్ అడిగితే అసలు నాకు ఏం చెప్పలేదు అంటాడు. అయినా గట్టిగా అడిగేసరికి చెప్తాడు. నువ్వు ఇలా ఇంకొకరి లవర్ ని లవ్ చేస్తున్నావు, అయినా నీ కోసం చాలా మంది ఉన్నారు అని తన వైపు చేయి చూపించి చెప్తాడు. సరే అని జాక్ ఇంటికి వచ్చేస్తాడు సైకిల్లో. హీరోయిన్ కూడా వస్తుంది జాక్ ఇంటికి. అక్కడ స్టిచ్ ఉంటాడు. స్టిచ్ తో మాట్లాడాలని వచ్చుంటుంది. నిన్న జరిగిన దానికి సారీ అని చెప్తుంది. సరే ఇక మనం ఫ్రెండ్స్ గా ఉందాం అని స్టిచ్ అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే స్కూల్లో పార్టీ ఉంటుంది. ఆ పార్టీలో స్టిచ్ తన లవర్ తో అండ్ జాక్ ఒక అమ్మాయితో డాన్స్ వేస్తుంటాడు. అది చూసి హీరోయిన్ కి బాధేస్తుంది. అంతలో తన క్లాస్మేట్ వచ్చి రేపు మనం ఎస్కేప్ రూమ్ కి వెళ్దాం, వస్తావా అని అడిగితే హీరోయిన్ కూడా సరే అంటుంది. అదొక గేమ్ లాంటిది. ఒక ఇంట్లో ఒక్కొక్క రూమ్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉండాలి. అక్కడ హీరోయిన్ ఒకరితో క్లోజ్ గా ఉంటుంది గేమ్ ఆడుతూ. అది చూసిన స్టిచ్ కి నచ్చదు. స్కూల్లో స్టూడెంట్స్ కి సపరేట్ ర్యాక్స్ ఉంటుంది. హీరోయిన్ ర్యాక్ లో ఒక పేపర్ ఉంటుంది. అందులో నువ్వు పియానో రూమ్ కి రా, మాట్లాడాలి అని రాసుంటుంది. అక్కడికి వెళ్లి చూస్తే స్టిచ్ ఉంటాడు. నువ్వు ఎస్కేప్ రూమ్ లో ఆ అబ్బాయితో క్లోజ్ గా ఉండటం నాకు నచ్చట్లేదు, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నా, నాకు కిమ్మి కంటే నువ్వంటేనే చాలా ఇష్టం అని అంటాడు. మళ్ళీ హీరోయిన్ ఫేస్ లో హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నా సిస్టర్ బ్యూటీ షో ఉంది, నువ్వు అక్కడికి రా, కలుద్దాం అని హీరోయిన్ చెప్తుంది. స్టిచ్ కూడా ఓకే అంటాడు. అదే టైంలో జాక్ వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ కండక్ట్ చేస్తుంటారు. బ్యూటీ షో అయిపోయాక దానికి వెళ్దాం అని అనుకుంటారు. షో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ సిస్టర్ పర్ఫామ్ చేయడం కూడా అయిపోతుంది, కానీ స్టిచ్ మాత్రం రాడు. హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే గెట్ టుగెదర్ పార్టీకి హీరోయిన్ వెళ్లి చూస్తే అక్కడ స్టిచ్ ఉంటాడు. ఎందుకు రాలేదు అని స్టిచ్ ని అడుగుతుంది. లేదు, నా ఫ్రెండ్స్ వచ్చారు, అందుకే నేను రాలేదు అని స్టిచ్ అంటాడు. యాక్చువల్లీ కిమ్మీకి నిజం చెప్పి బ్రేకప్ చేసుకోవాలని స్టిచ్ అనుకుంటాడు. అంటే హీరోయిన్ ని లవ్ చేస్తున్న విషయం చెప్పాలి అని అనుకుంటాడు, బట్ చెప్పడు. అంతలో స్టిచ్ దగ్గరకు ఫ్రెండ్ వచ్చి మాట్లాడతాడు. హీరోయిన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంకొక పక్క జాక్ ఒక అమ్మాయితో ఉంటాడు. నువ్వంటే నాకు ఇష్టం, మనం డేట్ కి వెళ్దామా అని అడిగితే సారీ, నేను జోడీని ఇష్టపడుతున్నా, నిన్ను తనలా ఊహించుకోలేను అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఇంటికి వెళ్తాడు జాక్. తను పడుకొని ఉంటుంది. వెళ్లి తనను లేపి ఒక గిఫ్ట్ తీసుకొచ్చా అని అంటాడు. జాక్ కంటి దగ్గర దెబ్బ తగిలి ఉంటుంది. ఏంటి అని అడిగితే అదేం లేదు అని అంటాడు జాక్. హీరోయిన్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో హై హీల్స్ ఉంటుంది. నాకు ఇది వద్దు, అసలే నేను హైట్ ఎక్కువగా ఉన్నా, మళ్ళీ ఇది వేస్తే బాగుండదు అని అంటుంది. నువ్వు
నీ హైట్ ప్రాబ్లం అని ఫీల్ అవుతున్నావు, కానీ నాకు నువ్వు హైట్ గా ఉంటేనే ఇష్టం. అంతేకాదు నువ్వు ఈ హీల్స్ వేసుకొని ఇంకొంచెం హైట్ గా ఉన్నా పర్లేదు, నేను నీ కోసం వెయిట్ చేస్తా అని చెప్పి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి హీరోయిన్ మొబైల్ కి ఒక వీడియో వస్తుంది. అందులో ఒక అమ్మాయి స్టిజ్ ని ఇలా అడుగుతుంది, నువ్వు జోడి చాలా సేపు సపరేట్ గా ఉన్నారు కదా, మీ మధ్య ఏదైనా ఉందా అని అడుగుతుంది. అవంతా ఏం లేదు, తను నన్ను లవ్ చేసింది అంట, అది నాకు చెప్పింది, నేను ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నాను కదా, ఎలా యాక్సెప్ట్ చేస్తా అని స్టిజ్ అంటాడు. ఇక అందరూ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే జాక్ కొట్టడానికి వెళ్తాడు. అందరూ కలిసి జాక్ ని కొడతారు. అలా జాక్ కన్ను దగ్గర దెబ్బ తగులుతుంది. హీరోయిన్ కి ఏడుపు స్టార్ట్ అవుతుంది. ఇలాంటి డబుల్ మైండెడ్ పర్సన్ నా మనం లవ్ చేసింది అని ఫీల్ అవుతుంది. కట్ చేస్తే స్కూల్లో ఫేర్వెల్ పార్టీ స్టార్ట్ అవుతుంది. ఆ పార్టీలో స్టేజ్ పైన కపుల్స్ గా పర్ఫామ్ చేస్తారు. అందులో స్టిచ్ అండ్ కిమ్మీ పేర్ విన్ అవుతారు. వాళ్ళకి కిరీటం కూడా వేస్తారు. ఆ పార్టీని హోస్ట్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్క. తర్వాత అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు స్టిచ్ కిమ్మీతో ఇలా చెప్తాడు, నాకు జోడీ అంటే ఇష్టం అని చెప్తాడు. అవునా, నీకు ఎలా అమ్మాయి నచ్చింది అని అడగగానే స్టేజ్ పైన హీరోయిన్ వస్తుంది. జాక్ ఇచ్చిన హై హీల్స్ అండ్ తనకు నచ్చిన డ్రెస్ వేసుకొని మైక్ తీసుకొని, నా పేరు జోడీ, మీకందరికీ తెలుసు, నన్ను అందరూ క్యామెల్ అంటారు, లైట్ హౌస్ అంటారు, టవర్ అంటారు. అవును, నేను మీ అందరికన్నా నేనే హైట్ గా ఉంటా. నేను ఇన్ని రోజులు బాధపడ్డా హైట్ గా ఉన్నా అని, కానీ ఈ హైట్ వల్లే నాకు ఈ ఐడెంటిటీ వచ్చింది. ఫస్ట్ మనము మనల్ని ప్రేమించాలి. చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నా, దీనికోసం నేనెందుకు బాధపడాలి? మీరు నన్ను లైట్ హౌస్ అని ఏడిపించినా పర్లేదు, ఎందుకంటే ఈ హైట్ నుంచి చూస్తే ప్రపంచం చాలా అందంగా ఉంది. అండ్ నాకు మంచి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నేను ఒక మంచి కూతురులా ఉంటా, మంచి సిస్టర్ లా ఉంటా. మా పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేస్తా. ఇలా చెప్పి తన ఫ్రెండ్ అయిన ఫరీదాకి ఒక హగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టిచ్ వెంటనే హీరోయిన్ వెనక వచ్చి, సారీ జోడీ, మనం మన రిలేషన్షిప్ ని స్టార్ట్ చేద్దాం అని అంటాడు. నాకు కూడా స్టార్ట్ చేయాలని ఉంది, కానీ నీతో కాదు అని చెప్పి స్ట్రైట్ గా జాక్ ఇంటికి వెళ్తుంది. వాడేమో బయట ఉంటాడు. ఎందుకు ఇలా నా కోసం గొడవ పడిన విషయం నాకు చెప్పలేదు అని జాక్ ని అడుగుతుంది. పర్లేదులే అంటాడు. అయినా ఎప్పుడు ఈ బాక్స్ ని ఎందుకు పట్టుకునే ఉంటావు అని హీరోయిన్ అడిగితే, ఇది ఎందుకో ఇప్పుడు చూపిస్తా అని ఆ బాక్స్ పైన నిల్చొని హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ ని మిస్ కాకూడదు అనుకుంటే వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.